నా ప్రొఫైల్లో 20K రీచ్ అయిన పోస్ట్ ఒకటి ఉంది. అది చాలామంది నాకు ట్యుటోరియల్ చేయమని అడిగారు. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మాత్రం అదే పక్కా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ద రెస్పాన్స్ వాజ్ ఇన్సెయిన్. అసలు ఎంత సపోర్ట్ వస్తుంది అనుకోలే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి మీకు చెప్పాను, మీరు చూసారు, ఏ వీడియో తమ్నైల్లో కూడా ఉంటుంది. సో ఈ వీడియోకి, ఈ ట్యుటోరియల్కి ఈ ఫోటో ఎలా చేసుకోవాలో తెలుస్తుంది మీకు. సో దీనికి కావాల్సిన అప్లికేషన్ వచ్చేసి హైపిక్ అనమాట. ఇది కూడా మన క్యాప్కట్ వాళ్ళే డిజైన్ చేశారు. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు డిస్క్రిప్షన్లోని ఆండ్రాయిడ్ వాళ్ళకి లింక్ పెడతా. ఆండ్రాయిడ్ వాళ్ళకి లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. iOS వాళ్ళకైతే సేమ్ క్యాప్కట్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటామో సో దీన్ని కూడా అలాగే ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కామెంట్లో చెప్పండి, నేను గైడ్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్లీ మనం స్లైడ్గా అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ మీకు తెలుసు కదా, లైట్గా ఒకవేళ నాది బీచ్ కాబట్టి నాకు కొంచెం గోల్డెనిష్ కావాలి. సో ఆరెంజ్ షేడ్ చేసుకుందామని అనుకుంటున్నా. సో ఆరెంజ్ షేడ్ కోసం నేను కాంట్రాక్ట్స్, సాచురేషన్, వైబ్రెన్స్ అండ్ చెస్సర్లో ఆరెంజ్ కలర్ అవన్నీ మెయింటైన్ చేసి ఒక ఆరెంజ్ షేడ్ వచ్చేలాగా దాన్ని ఎడిట్ చేసుకుంటున్నా. సో మ్యాక్సిమం టెంపరేచర్ వల్ల ఎక్కువ ఆరెంజ్ అవుద్ది కాబట్టి ఫస్ట్ అయితే అన్నీ డార్క్ చేసుకోండి. లైక్ షాడోస్ అండ్ కాంట్రాస్ట్ అవన్నీ కొంచెం డార్క్ చేసుకొని ఒకవేళ మీ షాడో ఫోటో అయితే అండ్ టెంపరేచర్ పెట్టుకుంటే కొంచెం ఆరెంజిష్ అవుద్ది. సో అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒకసారి VPN ఆన్ చేయండి. VPN ఆన్ చేసిన తర్వాత ఇప్పుడైతే అప్లికేషన్ని ఒక 5 to 10 టైమ్స్ తీసేయండి. రీసెంట్ ట్యాబ్స్ నుంచి తీసేసి మళ్ళీ ఓపెన్ చేసి తీసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అలా తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. డోంట్ బీ ప్యానిక్, మనం సేవ్ చేసుకున్నంత వరకు మళ్ళీ వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన ఎఫెక్ట్ వచ్చిందో లేదో చూసుకోండి. ఐ థింక్ కావాల్సిన ఎఫెక్ట్ రాలేదు. సో అగైన్ సేమ్ అప్లికేషన్ని ఒక 5 to 10 టైమ్స్ తీసేయండి. సో మనకి హైపిక్ ప్రో అని వస్తుంది, చూసారా అలా వస్తుంది. అప్పుడు ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఎఫెక్ట్స్ వచ్చేలేదో చెక్ చేసుకోండి. మనకి ముందు కన్నా ఎక్కువ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, కొన్ని లోడ్ అవ్వకుండా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనం అవి లోడ్ అయ్యేలోపు ఫిల్టర్ యాడ్ చేసుకుందాం. నాకు చాలా నచ్చిన ఫేవరెట్ ఫిల్టర్ మీకు చెప్తాను హైపిక్లో. అసలు ఆ ఫిల్టర్ పెట్టాక ఏ ఫోటో అయినా స్టాండ్ అవుట్ అవ్వాల్సిందే. అలాంటి ఫిల్టర్ చెప్తాను మీకు. లెట్ మీ షో యూ. ఫిల్టర్స్లోకి వెళ్ళి అక్కడ ఫ్లాష్ CCD అని ఒక ఫిల్టర్ ఉంటుంది చూసారా, ఆ ఫిల్టర్ని క్లిక్ చేయండి. అది పెట్టాక ఆ ఫోటోకి ఉన్న ఎస్థెటిక్ 100% ఇంక్రీజ్ అయిపోతుంది. సో అది యాడ్ చేశాక మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో యాడ్ చేయండి. సో ఇన్ని రోజులు మీరు వెయిట్ చేసిన ఎఫెక్ట్ నేమ్ వచ్చేసి ఆబ్లిక్లో. సో అది యాడ్ చేశాక అడ్జస్ట్, నేను చూపించినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీది గోల్డెన్ హవర్ బీచ్ ఫోటో అయితే సేమ్ ఇలాగే చేసుకోండి. ఒకవేళ మీది నైట్ టైం ఫోటో ఆర్ ఇంకేదైనా ఫోటో అయితే మీకు ఎలాగా సూట్ అవుతుందో దాన్ని బట్టి చేసుకోండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫుల్గా హై చేయకండి, అలాగని తక్కువ చేయకండి, మీడియంలో ఉంచండి. మరీ ఎక్కువ చేస్తే అమీర్పేట్ ఎడిట్ లాగా ఉంటుంది, మరీ తక్కువ చేస్తే అసలు ఎడిట్ చేయలేనట్టు ఉంటుంది. సో యూనిక్గా ఉండాలంటే మీడియంలో ఉంచండి. సో ఎఫెక్ట్ పెట్టిన తర్వాత కొంచెం మీకు ఇంకా ఏమైనా యాడ్ చేయాలనిపిస్తే, లైక్ నాకు ఇంకా ఆరెంజిష్గా ఉండాలనిపిస్తుంది, సో ఇంకొంచెం ఆరెంజిష్ కోసం టెంపరేచర్ యాడ్ చేసా, కాంట్రాస్ట్ పెంచా. సో మనం దీన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవాలి కాబట్టి 4:5 రేషియోలో చేసుకోవాలి. దీంట్లో 4:5 ఉండదు, 3:4 ఉంటుంది. 4:3. సో అది పెట్టుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రొఫెషనల్గా ఉండాలంటే ఎప్పుడైనా ఆబ్జెక్ట్ మిడిల్ ఆఫ్ ద ఫ్రేమ్, ఆ 6 బ్లాక్స్ ఉంటాయి కదా, దాంట్లో మిడిల్ ఆఫ్ ద ఫ్రేమ్లో ఉండాలి, అంతే. ఇదన్నమాట మన ఫోటో, బిఫోర్ అండ్ ఆఫ్టర్. చూసారా, అంతే. ఇన్ని రోజులు మీరు అడిగింది ఇదే.
అయితే దీంట్లోని ఎక్స్ట్రా ఫీచర్ ఉంటుంది. అనేది ఏదైనా చేయగలదు కదా. సో నేనైతే మీకు అది కూడా చూపిస్తా. ప్రజెంట్ అయితే నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ విత్ బిగ్ షిప్ అండ్ వేవ్స్ అని ఇస్తా. సో ఏఐ కోసం మీకు తెలిసిందేగా, ఏఐ కెన్ కుక్ మెనీ థింగ్స్. సో ఆ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ కొట్టాను. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి 3 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 3 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నాకు మిడిల్ ఆప్షన్ నచ్చినట్టు అనిపించింది. సో అది క్లిక్ చేయగానే మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి ఎంత బాగుందో. సో అదనమాట ఈ వీడియో. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే కామెంట్లో చెప్పేయండి. నెక్స్ట్ ట్యూటోరియల్ ఏం కావాలో కామెంట్లో చెప్పండి. నేను వితిన్ 2 డేస్లో మీకు ఆ ట్యూటోరియల్ పెట్టేస్తా. సమ్ టైమ్ లేట్ అవ్వచ్చు వర్క్ ఉంటే, బట్ నేనైతే అప్లోడ్ చేయడానికి చాలా స్పీడ్గా ట్రై చేస్తా. అదనమాట ఈ వీడియో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని జల్దీ. నేను ఇన్స్టాగ్రామ్లో పాడ్కాస్ట్ ఛానల్ కూడా ఓపెన్ చేశా. దాంట్లోని యూట్యూబ్లో పెట్టకుండా ఈజీగా అయిపోయే ట్యూటోరియల్స్ ఉంటాయి కదా, అలాంటివి పెడతాను. టైమ్ లైన్స్ పెడతాను, నా ఫేవరెట్ ఫిల్టర్స్ షేర్ చేస్తాను, నా ఫేవరెట్ ఎఫెక్ట్స్ షేర్ చేస్తాను దాంట్లో. సో అర్జెంట్గా ఇన్స్టాగ్రామ్ పాడ్కాస్ట్ ఛానల్ కూడా యాడ్ అయిపోండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ అప్లికేషన్ మీద డౌట్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా ఒక వీడియో చేస్తా మీకు కావాలంటే. క్యాప్ కట్ కోసం చాలా డౌట్స్ ఉంటాయి కదా, క్యాప్ కట్ కోసం కూడా ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్లో చెప్పండి. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లోని, అప్కమింగ్ వీడియోస్లోని హెల్ప్ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ఫర్ ద ప్రీవియస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ ఫర్ 4K. 2 డేస్ అయింది 4K ఇప్పుడు మన వీడియో వ్యూస్ వచ్చేసి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం 500కి దగ్గరగా ఉన్నాం సబ్స్క్రైబర్స్ని. మేక్ ఇట్ 500 అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యష్ టామీ.